మా అమ్మాయి ఎక్కడ? ఏమో మాకేం తెలుసు. అంటే మీరు కిడ్నాపర్స్ కదా? అంటే నువ్వు కేకేవో కాదో తెలుసుకోవాలని మా వాడు అలా అన్నాడు అనమాట. కదురా. అవునరా. నేను కేకేని కాకపోతే ₹1,00,00,000 టికెట్ కొందుకు వస్తాను రా ఇడియట్స్. వెరీ గుడ్ సింహాద్రి. అన్నా నువ్వు వెళ్ళి ఆ సూట్ కేసు తీసుకురా. అతనే వద్దు. ట్రై చేయవా? నువ్వు ట్రై చేయరా. ఓకే ఆగో. ముందు నా కూతురు నాకు అప్పు చెప్పండి, ఆ తర్వాత ఈ ₹1,00,00,000 మీకు ఇస్తాను. ముందు ₹1,00,00,000, తర్వాత మీ అమ్మాయి. మీకు ముందే డబ్బిస్తే నా కూతురు వదులుతారన్న గ్యారంటీ ఏంటి? నువ్వు ఆ ₹1,00,00,000 ఇచ్చేస్తే మీ అమ్మాయిని కాదు ఈ అమ్మాయిని కూడా ఇచ్చేస్తాం. నువ్వు ఎక్కడికే? నాకెందుకో మీ మీద నమ్మకం కలగట్లేదు. మర్యాదగా నా కూతురు నాకు అప్పు చెప్పండి. మిస్టర్ కేకే, నువ్వు రారా. భయమా? డౌటా? మర్యాదగా ఆ సూట్ కేసు ఇలా ఇవ్వు. డోంట్ ఇరిటేట్ మీ. ఎక్స్పెక్ట్ చేశా. ఏంటయ్యా ఆ రూమ్ లోంచి ఈ రూమ్ లోకి, ఈ రూమ్ లోంచి ఆ రూమ్ లోకి తిప్పుతున్నావు? సార్ ఆ సూట్ కేసు సార్, మీ పుణ్యం సార్. ప్లీజ్. నువ్వు ఇలా కాళ్ళు పట్టుకొని కాలక్షేపం చేస్తుంటే లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తారు. రై లోపల ఉంది ఎవర్రా? వాళ్ళు ఎవరంటే మీ అమ్మాయి దగ్గర కాపలా పెట్టిన గన్ మ్యాన్. నేను అంటున్నది ఆ పోరి గురించి కాదయ్యా, నా గురించి. నన్ను మోసం చేసి ఆ ₹1,00,00,000 మీరు ఇద్దరు కొట్టేయాలని ప్లాన్ చేశారు కదా? మా తమ్ముడికి చిన్న వీక్నెస్ ఉంది సార్. ఏంటది? ఎవరైనా అమ్మాయిని చూస్తే పెళ్లి పెళ్లి అని ఎంటబడతారు సార్. అది సరే కానీ ఇప్పుడు ఉషా ఇక్కడ లేదని మా ఎండి గారికి తెలిస్తే నన్ను చంపేస్తాడయ్యా. ఏం చేద్దాం సార్? ఏం చేద్దాం? ముందు ఇక్కడి నుంచి పారిపోదాం. పద. ఉషా ఏమై ఉంటది? అదే తేల్చాలి, పద. నా కూతురు నాకు అప్పు చెప్తే ఈ సూట్ కేసు మీకు ఇచ్చేది. అరిగిపోయిన రికార్డులకు ఎన్నిసార్లు మా అమ్మాయిని అప్పచెప్పండి, మా అమ్మాయిని అప్పచెప్పండి అంటారండి. ఆ సూట్ కేసు ఏదో ఇచ్చేయండి, మా సీకే గారు ఫీల్ అవుతున్నారు. వదలరా నా కాలు. మనం 5 ఆడొక్కడే వేసేద్దామా? లాక్కొచ్చేద్దాం. గుడ్ ఐడియా. లెట్ us సీకో సూట్ కేసు హ్యాండిల్ పట్టి పత్రం నువ్వు లాగో. పేరుకే బాసు పెద్దదవా ఇది నా సూట్ కేసు. హ్యాండ్లు తీసుకో. ఒరేయ్, ఎంతసేపు అయిందిరా వచ్చి? ఎవరిని? ఏంట్రా అలా చూస్తావు? నిన్నేరా. నన్ను రా. అవునరా, తప్పేంట్రా? మళ్ళీ 2 రాలు. ఒక ఆడదానివి, పైగా నాకంటే చిన్నదానివి, ఇంత పెద్ద మగాణ్ణి పట్టుకుని రావురే అండవేంటి? మగాళ్ళందరినీ రాని పిలవమని మీ ఆడ పోలీసులకు ఆర్డర్స్ ఏమైనా వచ్చాయా? కాదురా, నా హృదయంలోకి దూసుకొచ్చిన మగాణ్ణే అలా పిలుస్తాన్రా. నిజంగానా? నిజంరా బాబు, అది మా తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. ఓ సిన్ని, నేను అంతేనే. నీ పేరేంటి? సుబ్బలక్ష్మి గాని ఏంటి? కంగారు పడకు. కనిపించిన ప్రతి ఆడదాన్ని అప్పారావు పిలవడు. నా మనసులోకి పొడుచుకొచ్చి కితకితలు పెట్టిన దాన్ని అలా పిలుస్తాడు. ఇది మా ఫ్యామిలీలో వస్తున్న ఆచారమే. అంటే నేను నీ మనసులోకి వచ్చి కితకితలు పెట్టేస్తున్నానేంట్రా? మనసులోకి మాత్రమే కాదే, ఇంకా చాలా చాలా చోట్లకి వచ్చి పెట్టేస్తున్నావే. ఎప్పటి నుంచి పెట్టేస్తున్నాను? ఆ రోజు రాత్రి నువ్వు లాగి లెంపకాయ కొట్టావు చూడు, అప్పటి నుంచి. అది సరే, నేను నీ గుండెల దాకా దూసుకొచ్చేసానన్నావు, అదెప్పటి నుంచిలే? ఆ రోజేరా, నిన్ను చూడగానే ప్రేమ పొంగిపోయి ఉండబట్టలకి కొట్టేశాన్రా. మంచి పని చేసావే. నాకు కూడా నిన్ను చూస్తుంటే మనసు ఉండబట్టలేక. థ్యాంక్స్ రా. నో మెన్షనే. అన్నట్టు వాళ్ళ పేపర్ చూసావంటే? లేదురా. ఏ? అదే బ్లేడ్ల మీద ట్యాక్స్ వేయలేదట. పర్సు బ్రహ్మాండంగా ఉంది. అన్నట్టు నీ జీతం ఎంతే? నువ్వు ఇంత బ్యాడ్ గా మాట్లాడతావని నేను అనుకోలేదురా. ఇప్పుడు నేనేమన్నానే? నా జీతం అడుగుతావేంట్రా? తప్పు కదా? తప్పా? అవునరా, ఆడదాని ఆదాయం మగవాడి వయసు అడగకూడదు. ఇదేమిటి? దీనికి రివర్స్ లో విన్నట్టుగా గుర్తు. వింటే విన్నావులే, అనవసరంగా మనసు పాటు చేసుకోకో. మనసు అంటే గుర్తొచ్చింది. ఇంతకు ముందు నీ మనసు ఎవరికైనా అప్పించావేంటే? చేయబదులు కూడా ఇవ్వలేదు. అయితే వెంటనే నాకు ఇచ్చేవే. ఇవ్వడానికేం ప్రాబ్లం లేదురా, కానీ నువ్వు తిరిగి ఇచ్చేస్తావేమోనని భయంగా ఉంది. తిరిగి ఇవ్వడమా? ఈ అప్పులప్పారావు జీవితంలో దేన్నైనా తీసుకోవడమే గాని తిరిగి ఇవ్వడం జరగదు, జరగలేదు, జరగబోదు. అందుకని కాదనకుండా నీ మనసు నాకు ఇచ్చేవే. ప్లీజ్ 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 ప్లీజ్. అంతగా బతిమాలా? దాందే ఉంది, తీసుకోరా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో గేదలో ఏదో పేడ. పొద్దున్నే మా నాన్నమ్మకం చూసింటా.
చిచి చిచి చి ఏడా కంపు స్వప్న కనకరాజు ఈ టైం ఎప్పుడు వచ్చావేంటి? ప్రేమిద్దామని. ప్రేమంటే గుర్తుకొచ్చే జహంగీర్ కదా, అందుకే ఈ స్టైల్లో వచ్చా. బాగున్నానా? పువ్వు చేతులు బాగాలేదు, చెవులో పెట్టుకో ఇంకా బాగుంటుంది. ఓకే. అయ్యో నీ అందం చూద్దామంటే కరెంట్ పోయింది. చెవులో పువ్వు పెట్టుకుని ఎలా ఉంటావు? బాగుంటా. చీకట్లో నాకు అస్సలు కళ్ళు కనబడవు. కరెంట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు పోయాక. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? మరి మగ గొంతు? నాదే. థ్రోట్ ఇన్ఫెక్షన్, గొంతు బొంగిపోయింది. అనుకున్నా. అవును బావా, ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చావు? ఎలాగూ మన పెళ్లి అయిపోతుందిగా, అడ్వాన్స్ గా కిస్ వేసుకుందామని వెళ్ళి మూది కడుకురాపా. మళ్ళీ మగ గొంతు ఏంటి? థ్రోట్ ఇన్ఫెక్షన్ కదా, నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తా. అక్కడ ఉంది మోటు సరసం, చిలిపి గోళం. ఈ గోళంలో ఉన్నాయి మంచినీళ్ళ, కుడితి నీళ్ళ? స్వప్న, నేను రెడీ. పడిపోయా. అలాగేరా బావా, కూర్చుని ముద్దు పెట్టుకుంటే మనం అలాగే కొంచెం రైట్ కి. నీ పెదాలు ఏంటమ్మా ఇంత లావుగున్నాయి? చీమ కుట్టిందా? ఏంది ఆ దునిపోతుంటే నా తాడు తెచ్చుకుంటుంది? కనకరాజు గేదె పెదాలు ముద్దు పెట్టుకున్నాడు. దాని లవర్ ముద్దు పెట్టి ఆ దునిపోత కోపరాదు, అది లవ్ అంటే. అయినా కాబోయే పెళ్ళాంగి ముద్దు పెట్టాం, అదొక ఆర్ట్. ఆర్ట్? ఆహా, మాకు తెలియదు. మరి నువ్వు చేసి చూపించు బాబు, మేము చూస్తాం. నిజంగా? ఓకే. ఇలా చేతులు వేసి ఇలా దగ్గర కంట లాక్కుని ఇలా గట్టిగా పట్టుకొని మొహంలో మొహం పెట్టి అని ముద్దెట్టాలి. ఓ సింతేనా? ఎందుకు రంకేశావు? కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దెట్టుకుంటే రంకేనండి. మా నాన్నకు చెప్తా ఉండు. చెప్పుకో. నాన్న, తమ్ముడు పరువు ఎక్కడ పోయినా ఫీల్ అవ్వక్కర్లేదంట, కానీ పెళ్ళాల దగ్గర అత్తమామల దగ్గర పోతే ఫీల్ అవ్వాలంటరా. అందుకే ఇక్కడ కూర్చొని ఫీల్ అవుతున్నావు. ఏమంటైనా పెంట మీదకి రావాల్సిందే. ఓ పని చేయి, నువ్వు అటు తిరిగి ఫీల్ అవ్వు, నేను ఇటు తిరిగి ఫీల్ అవుతా. లుక్ మాత్రం ఇంటి మీద. ఇదిగో శంకరయ్య, నీ అల్లుళ్ళిద్దరూ ఆ కుప్ప తొట్ట మీద ఎలా కూర్చున్నారో చూసావా? లక్షలున్నా లక్షణాలు మారకపోవడం అంటే ఇదే. ఇదిగో వాళ్ళిద్దరూ కలిసి నీ పరువు తీయడానికి ఏదో పథకం వేశారని నాకు డౌట్. నమస్కారం. అల్లుడు, మామయ్య, నీ తోడోళ్ళు ఇద్దరు ఆ కుప్పతోటి దగ్గర కూర్చున్నారు. నువ్వు వెళ్ళి వాళ్ళకి కాస్త నచ్చ చెప్పు. నా కుటుంబ సభ్యులందరూ కాదన్నా కూడా మీకు మా అమ్మాయిల నుంచి ఎందుకు పెళ్లి చేశానో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. మీరేం కంగారు పడకండి మామయ్య, వాళ్ళని నేను దారిలో పెడతారుగా. తేడా పాడా లేదన్నా ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకోవచ్చు. ముందు ఆ సీట్లు ఖాళీ చేయండి. మేము లెగితే నువ్వు కొట్టేదావనా? గేర్ బాక్స్ ఏం కాదు, అదేమన్నా చీఫ్ మినిస్టర్ సీటా? మన మామగారికి అవమానం జరిగితే మనకు అవమానం జరిగినట్టే కదా. ఆహా, చూడు తమ్ముడు అన్నాయి. తమ్ముడు అన్నయ్య? అదే, వరుసలో తమ్ముడైనా వయసులో అన్నవి, అందుకే తమ్ముడు అన్నవి. రాత్రి నాకు జరిగిన అవమానం నీకు జరుగుంటే చెప్పేదినా, మన పెళ్ళాలు ఏమన్నా ఏట్లో కప్పలా ఎగురుకుంటూ పోవడానికి బావిలో కప్పలే కదా, ఇంట్లోనే పడి ఉంటారుగా. ఈ రాత్రి కాకపోతే ఇంకో రాత్రి. అట్టా కాంప్రమైజ్ అవ్వడం మా ఇంటా వంట లేదు, మా ఇంట పెంట కూడా లేదు. అంతేలే, ఒకడేమో హోటల్ ఆపరేటర్ కొడుకునని, ఒకడేమో మున్సిపల్ కమిషనర్ కొడుకునని తయారైపోయారు. నాకు నమ్మకం లేదు. చూడండి, మన మామగారికి బాగా ఆస్తుంది. ఎలాగైనా ఆస్తిలో భాగం పట్టేచ్చు కదా అని నేను ప్లాన్ చేస్తున్నాను. మీరింకా ఎలాంటి యాదవ పనులు చేస్తుంటే ఆయన మనకేం పంచుతాడు? నట్టు బోల్టు. సార్, ఇక్కడ ఆటో డ్రైవర్ కృష్ణ ఇల్లు ఎక్కడ సార్? ఆటో డ్రైవర్ కృష్ణవరబ్బా. అదేనండి, మొన్నే పెళ్ళైందని విన్నాను. శంకరయ్య గారు అల్లుడు. ఆయనతో మీకేం పని సార్? అతను తోలే ఆటోకి ఓనర్ నేనే. అంటే వాడికి సొంత ఆటో కూడా లేదన్నమాట? లేదండి, నా దాంట్లో ఒకటి అద్దెకిచ్చాను. పెళ్లి పేరుతో కనబడడం మానేశాడు, అందుకని. ఇదిగో అక్కడ బట్టాల పడుతుంది ఒక అమ్మాయి. ఆవిడే
ఆటో డ్రైవర్ కృష్ణ గారి భార్య. ఆవిడని అడిగితే ఆటోగ్రఫీ అంతా చెప్తుంది. అలాగే మీ దగ్గర ఎంతకాలం నుంచి వాడు ఆటో నడుపుతాడో ఆ విషయం కూడా ఆటో చెప్పాలి. అంటే వెళ్ళండి అదే.